ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, నీ చల్లని చూపు మాపై ఉంచినందుకు వందనాలు. రాత్రి అంతా నీ కృప చేత భద్రపరుచుకొని నిద్రనిచ్చి తిరిగి ఉదయ కాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. లోకంలో ఉన్నవారి కంటే మేము గొప్పవారమని కాదు, కానీ కేవలం ఉచితమైన కృప చేత సజీవ లెక్కల్లో ఉంచావు. సజీవులే కదా ఈ దినం నిన్ను స్తుతించేది ప్రభా. నాయన, నీ వాక్యము నీ వెలుగులో నడుచుటకు మమ్మల్ని బలపరుస్తున్నావు. నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 108వ అధ్యాయం. మా దేవా, నా హృదయము నిబ్బరంగానున్నది. నేను పాడుచు స్తుతి గానం చేసేదను. నా ఆత్మ పాడుచు గానం చేయును. సర్వమండలమా సితార మేల్కొనుడి, నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రజలలో నిన్ను కీర్తించేదను. యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘముల కంత ఎత్తుగానున్నది. దేవా, ఆకాశం కంటే ఎత్తున్నట్లుగా నిన్ను కనపరుచుకును. నీ ప్రభావం సర్వభూమి మీద కనబడినట్లు, నీ ప్రియులు విమోచించబడినట్లు నీ కుడి చేతిలో నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇమ్ము. తన పరిశుద్ధాత్మతో కూడా నీ దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను హర్షించేదను, షెకెనులను పంచిపెట్టేదను, సుక్కోతు లోయలోను కొల్పించేదను. గిలాదు వారి మనషే వారి ఎఫ్రాయిము నాకు శిరస్నానము, యూదా రాజదండం. మోయాబు, నేను కాళ్ళు కట్టుకొని ఫలమును దోషం మీదకి నా చెప్పులు విసిరివేయదును. ఫిలిస్తీయులు జిహోత్సవం చేసి ఉన్నాడు. కోటగల పట్టణంలో నన్ను ఎవడు తోలుకొని పోగును? ఎదములోనికి నన్ను ఎవడు నడిపించును? దేవా, నిన్ను మిమ్మల్ని విడినాడి ఉన్నాను కదా. దేవా, మా సేవకుల తోడుతో నీవు బయలుదేరి మనవి ఉందావు కదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులు జయించుట నీవు మాకు సహాయం చేయుము. దేవుని వల్ల మేము శూరకార్యములు జరిగించేదము. మా శత్రువులు అనగదొరుకువాడు ఆయన. శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. మరి ఇక్కడ దావీదు మహారాజు అని తన జీవితంలో ఎన్నో పరిస్థితుల గుండా రావాల్సి వచ్చి ఉన్నది. మరి దేవా, నా హృదయము నిబ్బరంగానున్నది. నేను పాడుచు స్తుతి గానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానం చేసేదను. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మరి ఆత్మయందు ఆనందిస్తూ ఉంటాం. ఆయన సన్నిధి ఆనందించినప్పుడు అది ఎవరికి చెప్పుకోలేము. ఆయన స్థుతి గానము చేసేదనని దావీదు మహారాజు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడ మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులు జయించుటకు నీవు నాకు సహాయం చేయము. ఈ లోకంలో మనం ఏదైనా సమస్యలు బాధలు వచ్చినప్పుడు మనం ఇతరులకి చెప్పుకుంటూ ఉంటాం. ప్రభా, అది నిశ్చితమైతే చెప్పుకునే కానీ ఇక 4 మాటలు ఎక్కించి చెప్తారు, కానీ వాళ్ళు సహాయం చేయలేరు. ఆత్మీయులైతే వారి క్షేమం కోరి ప్రార్థిస్తారు. ఆత్మీయంగా లేని వారు వేరే విధంగా అని మాట్లాడుతూ ఉంటారు, వ్యర్థంగా మాట్లాడతారు. వారి నోటి గుండా ఏదైనా మంచి మాట మనకు ధైర్యపరిచే విధంగా వస్తుందేమో అని అనుకుంటాం, కానీ కాదు. వారిలోనే మంచితనం లేనప్పుడు, దేవుని మాటలు లేనప్పుడు వారి నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామో చేయలేము. దేవుని బిడ్డలకి దేవుని బిడ్డల లక్షణాలు ఉన్నప్పుడు దేవుడు వారితో కొన్ని ఆధారమైన మాటలు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ధైర్యం కలిగి ఉంటాం కష్టంలో బాధల్లో ఉన్నప్పుడు. అందుకే కొన్ని సందర్భాల్లో ఎవరికి చెప్పుకోలేము. అలాంటి పరిస్థితుల్లో దేవునికి చెప్పుకోవాలి. దేవుడే ప్రభా,
ఎవరి కాడ వెళ్ళి చెప్పినా నా హృదయంలో నేను నిపుణమైన మనసు, నా బాధ ఎవరు తీర్చలేదు నాయన, నువ్వు మాత్రమే తీర్చగల దేవుడు అని మరి ఆయన కాడ చెప్పుకునే వారుగా ఉంటాము. దేవుని వలన నేను సూర్యకార్యంలో జరిగించదును, మా శత్రువులను అనగదొక్కువాడు నీవే. దావీదు మహారాజు ఆయన ఆ విధంగా అంటూ వచ్చుకుంటూ వస్తున్నాడు. దేవుని వల్ల మేము సూర్యకార్యములు చేయలేం. సూర్యకార్యములు అంటే ఏంటి? ఈ లోకంలో చేయలేని కార్యాలు, గొప్ప బలమైన కార్యాలు మరి దేవుడు సహాయం చేస్తేనే అది జరగగలుగుతుంది. మరి దావీదు మహారాజు చెప్పుకుంటూ వస్తున్నాడు సాక్ష్యం, సూర్యకార్యములు, చేయలేని కార్యములు నువ్వు మాకు తోడుగా ఉంటే మేము చేయగలం ప్రభా అని అనుకుంటూ వస్తున్నాడు. మా శత్రువులు అనగదొక్కువాడు నీవే. మన జీవితంలో శత్రువు మనపై చెలరేగినప్పుడు, బాధ పెట్టినప్పుడు, సాతాను మనపై విజృంభించినప్పుడు అప్పుడు మనం దేవునిపై సంపూర్ణంగా ఆధారపడతాం. ప్రభా, ఈ స్థితిలో నువ్వే మాకు సహాయం. ఆనాడు నువ్వు సాతానే, ఈ సత్యాన వెళ్ళిపో అని వెళ్ళగొట్టావు, ఈనాడు కూడా వెళ్ళగొట్టు నాయన. దేవుని సహాయము కోరుకుంటాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, విమోచకుడా అని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా కీర్తనలో మరి 108వ అధ్యాయం చదువుకుంటూ వచ్చటకు నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థుతిస్తున్నాను నాయనా. దావీదు మహారాజు జీవితంలో ప్రభా మరి సంతోషము గమనము చేయుట అది నువ్వు ఇచ్చే భాగ్యం ప్రభా. ఆత్మతో దేవా మరి తన జీవితంలో మరి శత్రువులు తరిమినప్పుడు ప్రభా ఈ విషయంలో సహాయం చేసే దేవుడు నువ్వే నాయన. నువ్వు బలశూరుడివి, ఆ శత్రువులను అనగదొక్కి మాకు సహాయం చేసే దేవుడు అని దావీదు మహారాజు చక్కగా చెప్పుకుంటూ వస్తున్నాడు నాయన. మా జీవితంలో కూడా సహాయం చేసే తండ్రి అయినందుకు వందనాలు. మేము మనుషులపై ఆధారపడినప్పుడు దేవా వారి నుండి మేము ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే వారు బలహీనులు. దేవా బలంగల దేవుడు నువ్వు ఎరిగిన తండ్రి నాయన, వందనాలు నాయన. మరి ప్రతి విషయంలో మాకు సహాయపడే తండ్రి అయినందుకు స్తుతిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి దయగల నాయన. కుటుంబాన్ని, అమ్మని, నాన్నని ఆరోగ్యంతో నింపండి. శోధన నుండి, కీడపాయ నుండి కాపాడండి. మారు మనసు, రక్షణ, ఆనందం పరిపూర్ణం చేయండి ప్రభా నాయన. రక్షణ పరిపూర్ణం చేయమని కోరుకుంటున్నాను. ఇంకా ప్రార్థించుకుంటున్నాను నా తండ్రి. నా కుటుంబం సంపూర్ణంగా రక్షించమని కోరుకుంటున్నాను ఆయన. వెలుగులో ఉన్నవారు వెలుగుని ఇతరులకి దారి చూపిస్తారు కానీ చీకట్లో నడవరు కదా దేవా నాయన. నా కుటుంబం వెలుగు సంబంధాలుగా రక్షణ పరిపూర్ణం చేయమని నీ పాద సన్నిధిలో వారు పెట్టుకుంటున్నాను. వారి మనోనేత్రాలు వెలిగించమని కోరుకుంటున్నాను యేసయ్య. మరి ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నా భవిష్యత్తు విషయంలో మరి నేను గ్రూప్ 1కి నైనా సిద్ధపడుతున్నాను. ఇంకేమైనా బుక్స్ నేను చదువుకుని ఉంటే ప్రభా అవి నేను తీసుకుంటకు నాకు సహాయపడండి అయ్యా. నేను మంచి ఆఫీసర్ అవ్వటకు నన్ను బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాను. కావలసిన జ్ఞానము, బుద్ధిని, నీ వివేక హృదయాన్ని నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నన్ను దీవించినైనా వందనాలు. ఈ సంవత్సరం అంతే నువ్వు మాకు దయ కిరీటం ఇచ్చినందుకు వందనాలు ప్రభా అయ్యా. నిరంజన కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. బిడ్డని శోధన నుండి, కీడపాయ నుండి కాపాడండి. తనకు జాబ్ విషయంలో ప్రభా నీ చిత్తం బయలుపరచండి, మార్గం సరళపరచండి నైనా. కావ్యమ స్టడీ జాబ్ నిన్న ఏర్పాటు చేయండి. నవ్యమని కృపలో వద్దపరచుకోండి. ఇంటి చుట్టూ నీ కంచి వేయండి. వారి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా నీ కంచి వేయని ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి పట్ల కలిగి ఉన్న ఉన్నత దేశాన్ని నెరవేర్చుకొని కోరుకుంటున్నాను యేసయ్య. జ్ఞాపకం చేసుకోండి, అక్కరెళ్ళి తీర్చమని ప్రార్థిస్తున్నాను నైనా. మరి ఇంకా ప్రార్థించుకుంటున్నాను తమ్ముని విషయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాను ప్రభా. 28వ తారీఖు నుంచి మరి NTPC మరలా నోటిఫికేషన్ ఉంది, అప్లై చేయట్లో నీ కృప దయచేయండి. చదువుకునే వాతావరణం కల్పించండి, సహాయపడమని ప్రార్థిస్తున్నాను. నీ వీడిని దీవించండి. తన భవిష్యత్తు విషయంలో సంతోషం నింపండి. గృహంలో నీ చిత్తంలో ఉన్న వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయనా. సహాయపడమని కోరుకుంటున్నాను నాయన. నేను నీ కాడ విజ్ఞాపన చేస్తాను, మనుషులపై నేను ఆధారపడతలేను యేసయ్య. నువ్వు సహాయం చేసే దేవుడు అని దేవాని కాడ ప్రార్థించుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు
ప్రభా ఇంకా ప్రార్థిస్తున్నాను దేవా. తగిలినైనా మరి చించల విషయంలో ప్రార్థిస్తున్నాను ప్రభా. చీకట్లో బ్రతుకుతున్నాను ప్రభా. వారి కుటుంబం నీ పాద సన్నిధిలో ఎత్తుపడుతున్నాను. కుటుంబాన్ని రక్షించండి. అన్నిటికంటే ముఖ్యంగా తన భర్తకి ఏదైనా పనిని మంచిది కల్పించండి అయ్యా. ఇంకా తన పిల్లల విషయంలో ప్రభా కడుపులో భద్రపరుచుకొని ప్రాణాన్ని కాపాడుతున్నా. కానీ నాయన పెద్దోనికి ప్రభా ఎండ తీవ్రత ప్రభా, బాడీలో ఎండ ఎక్కువైంది, హీట్ అయింది, నూతన రావడానికి పోయడానికి దేవుడు ఎంతో ఇబ్బంది పడుతున్నాడు నాయన. దయగలనైనా నీ దయని పాలించమని ప్రార్థిస్తున్నా. తనకున్న బలహీనతలను తీసివేసే ఈ గృహానికి వచ్చాడు. గృహంలో ఆరోగ్యవంతుడయ్యాలి ఉండటకు వెళ్ళటకు సహాయపడండి. దయగలనైనా వీడిని అరికాలు మొదటి తలలిట్టి వరకు నీ పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దయచేయి ప్రభా. అన్నం తినాలని ఆలోచన, ఆకలిని పుట్టించండి. అక్కడికి వెళ్తే అన్నం తినడం ఏదో ఒకటని యాక్టివ్గా ఉండే కుమారుడు అలా అయినందుకు బాధపడుతున్నాం ప్రభా. నీ తల్లిని చూపు అనిపై ఆ పిల్లలపై ఉంచుదాయన. నేను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ మరణి ఆలకించుకొని ఆరోగ్యమును పరిపూర్ణించిన ఈ క్షణం ఉంది. అరకాలు వరకు తెరలెట్టి వరకు నువ్వు తాకండి దేవా. తనకున్న బలహీనతలు, తనకున్న ఏదైనా శోధన ఉంటే తీసివేయండి నైనా. ఆకలిని పుట్టించండి, నీళ్ళు తాగాలని ఆలోచన ఉంచండి. మంచి ఆరోగ్యమును దయచేయమని పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఇంతవరకు చూపిన ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఆ కుటుంబాన్ని రక్షించమని నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ నైనా. నాకు నీ తప్ప ఈ లోకంలో ఎవరు సహాయం చేయగలుగుతారు నాయన. విషయంలో బిడ్డకు సహాయపడమని ప్రార్థిస్తూ అన్ని విషయాలు నీ దయగల చేతికి అప్పచెప్పు. నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ నిన్నే కొని ఆర్తూ పూజిస్తూ ఆరాధించుకుంటూ ఇంటి కుటుంబాన్ని, ఇంట్లో ఉన్న వారిని, నాకు మీ నలుగురు నా నలుగురు ఫ్యామిలీని సంపూర్ణంగా రక్షించమని కోరుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ నిన్నే కొని ఆర్తూ పూజిస్తూ ఆరాధించుకుంటూ ఆరోగ్యం పరిపూర్ణం చేయమని కోరుకుంటూ దీనిలమైన మాయలని దయ చూపించమని కోరుకుంటూ మాకున్న అక్కరలన్నీ తీర్చమని ప్రార్థిస్తూ అన్ని విషయాలని దయగల చేతిగా చెప్తున్నాను ప్రభా. ఆయన ప్రభు గారి విషయంలో ప్రభావాన్ని సంజేస్తే బ్యాగ్ తెచ్చుకోవాలి ప్రభా. సహజ తనకి ఎన్నో డౌట్లు ఉన్నాయి ప్రభా. బిడ్డ ద్వారా నువ్వు హెల్ప్ చేసినట్టే సహాయపడమని ప్రార్థిస్తున్నాను. ఇంకా మిగతా ఈ సహాయపడండి ప్రభా. నీ చిత్తంలో తనతో జతపడే ఉద్దేశం ఉంటే రెండో ఆప్షన్గా ప్రభా తను క్రిస్మస్కి జనవరి 1st ఇన్వైట్ చేశాను, వచ్చేటకు తనని నడిపించాను అయా. ఇలా మా ఇద్దరి జీవితాలు ముందుకెళ్ళటకు దీవించి నూతన సంవత్సర వాగ్దానం అయా సంతోషం నింపమని కోరుకుంటూ ఘనమైన జీవితాన్ని ధరింపచేయమని కోరుకుంటూ అన్ని విషయాలు దయగల చేతికి అప్పచెప్తూ ఇంతవరకు నీ ప్రేమ కనికరం చూపించినందుకు స్తుతిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకున్నాను, తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకున్నాను. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయం అంతా దీవెనకరంగా వాషగా సిద్ధపరచమని తోడుగా ఉండమని యేసు దివ్యమైన నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక.